రీసెంట్ గా అఖిల్‌ది 'లెనిన్' అంటూ వచ్చాడు. అది మీకు ఎలా అనిపించింది ఆ గ్లింప్స్ అవి? ఆ క్లిప్స్ అనేది అది గెటప్ బాగలేదండి. డిసప్పాయింట్ చేసేసాడు. అఖిల్ గారు ఆ హైట్ తగ్గట్టు ఓకే. హైట్ ఓకే. వెనకాల శ్రీలీల మేము ఒప్పుకోమండి. ఒక సినిమా అభిమానిగా చెప్తున్నాను. మామూలు సినిమాలు చూసే అభిమానిగా. అసలు శ్రీలీలలు పెట్టడం ఏంటండి? ఎన్ని సినిమాలు పెడతారండి? గత సంవత్సరంలో అయితే దాదాపు పోయిన సంవత్సరం కంటే 2 ఏళ్ల క్రితం దాదాపు 10 సినిమాలు వచ్చాయి. దానిలో దాదాపు 99% అన్ని ఫ్లాప్‌లే. ఆ నిర్మాతకు గాని, ఆ డైరెక్టర్ గాని కొంచెం ఏమన్నా ఐడియా ఉంటే, ఆ సెన్స్ ఉంటే ప్లీజ్ దయచేసి ఆ శ్రీలీలలు తీసేసి శ్రీలీల గారిని ఇంకొకరు హీరోయిన్ పెట్టండి. ఇంకోటేందంటే ఆ గెటప్ 'స్కంద' సినిమాలో ఉన్నటువంటి మన రామ్ పోతినేని గారి మాదిరి ఉంది. సో ఇంకో బ్యాడ్ లక్ ఏందంటే ఆ 'స్కంద' సినిమాలో కూడా హీరోయిన్ శ్రీలీల గారే. సో ఇక్కడ ఏందంటే నేను ఏమంటున్నా అంటే సినిమా ఫ్లాప్ కావాలి, ఏదో డిజాస్టర్ కావాలి, లేకపోతే ఎత్తిపోవాలని కోరుకోవట్లేదు. ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ గెటప్ నచ్చట్లేదు. ఓకే. దీంట్లో మీకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదే తమన్ చేశారు. ఎలా అనిపించింది? తమన్ కామన్ అండి. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ బ్రీఫ్ గా వాయించే సౌండ్ గాని ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆయనది. సో వెనకలో ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్ బానే ఇస్తాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ గాని మన తమన్ గారు బానే చేస్తారు. సో లిలిన్ అనేది లిలిన్ అనేది ఒక మంచి క్లాత్ అండి. క్లాత్ కు సంబంధించి కంపెనీ. సో టెక్స్టైల్ సంబంధించి కంపెనీ. సో అలాంటి లెనిన్ క్లాత్ మాదిరే ఈ సినిమా కూడా ఉండాలని కోరుకుంటున్నా. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ గెటప్ ఆ శ్రీలీల మాకు నచ్చట్లేదు. సో ఒక సినిమా అభిమాని చెప్తాను, నేను అఖిల గారి అభిమానిని కాదు, అక్కినేని అభిమానిని కాదు, మేము ఒక సినిమా అభిమానిగా, ఒక మెగాస్టార్ అభిమానిగా చెప్తున్నాను. సో నేనేమంటున్నానంటే ఆ గెటప్ స్టైల్ గెటప్ అంతా ఆల్రెడీ రామ్ పోతినేని 'స్కంద' సినిమాలో మాదిరింది. ఇంకోటి ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే హీరోయిన్ శ్రీలీల ఉన్నాడు. ఆల్రెడీ ఆ 'రాబిన్ హుడ్' అనే సినిమా ఫ్లాప్, దానిలో డౌటే లేదు. ఇంతకుముందు 10 సంవత్సరాలు గత సంవత్సరాలలో 10 సినిమాలు వచ్చాయి. 2022 గానీ 2023 గానీ తీసుకుంటే దాదాపు 10 సినిమాలలో 90% ఫెయిల్. ఇందులో మళ్ళీ నేనేమంటానంటే ఆ హీరోయిన్ పెట్టుకోవడం వల్ల మీరు తీసుకుంటే లేకపోతే ఒక అభిమానిగా, ఒక సినిమా అభిమానిగా, సినిమా ఓరియంటెడ్ గా చూసేవాని విధానం ప్రకారం చెప్తున్నాను. దీంట్లో మళ్ళీ అఖిల్ గారు రాయలసీమ స్లాంగ్ వాడారు. అది ఎలా అనిపిస్తుంది? ఆయనకు సూట్ అవుతుందంటారా? రాయలసీమ యాక్చువల్ నేను కూడా రాయలసీమనండి. నాది ఆలగడ్డ కర్నూలు జిల్లా, అంటే ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది. సో ఒక రాయలసీమ స్లాగ్ వాడడం అనేది ఇప్పట్లో ఎవరికి సాధ్యం కాదండి. అసలు సాధ్యం కాదు. అతను ఏదో కొద్దిగా వాడాడు, డైరెక్టర్ చెప్పినట్టు ఎవరైనా వాడతారు, అది కాదు. ఇక్కడ ఏంటంటే స్లాగ్ వాడడం అనేది బాలకృష్ణకి సాధ్యం, తర్వాత చిరంజీవికి సాధ్యం, ఆ తర్వాత కొంతమంది హీరోలు వాడారు. మంచు విష్ణు సినిమా వచ్చినటువంటి ఒకటి విష్ణు అనే సినిమా వచ్చింది, దానిలో రాయలసీమ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంత ఎందుకంటే వెంకటేష్ సినిమా కూడా బ్యాక్గ్రౌండ్ ప్రేమించుకున్న సినిమా కూడా ఉంది. సో స్లాగ్ వాడడం ఇంపార్టెంట్ కాదండి. సినిమా కథ కంటెంట్ ఇంపార్టెంట్. స్లాగ్ అనేది ఇప్పుడు మన అంతెందుకండి యజ్ఞం సినిమాలో మొత్తం ఆ స్లాగ్ మొత్తం రాయలసీమదే, మొత్తం రాయలసీమ బ్యాక్గ్రౌండ్. ఆ సినిమా ఎంత అఖండ విజయమైంది, చాలా అఖండ విజయమైంది. అతను వాడతాడు, ఎవరు గోపిచంద్ గారు ఎక్స్ట్రాడినరీ గా వాడారు, చాలా సక్సెస్ అయింది. చాలా కంటెంట్ ఉంది. ఒక హీరోయిన్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి రెండు విరోధులు ఇద్దరు ఉంటారు. ఈయనకు విరోధం ఏందనేది ఆ కథ అంతా నడిపిస్తుంది. అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఆ సినిమాలో అతని పంజా గాని, అతని డైలాగులు గాని ఆయనకు ఎక్స్ట్రాడినరీ. యజ్ఞం అనే సినిమా గోపిచంద్ తప్ప ఇంకొక సెట్ గారిని తీశారు. నేను కూడా ఏమంటా అంటే అఖిల్ గారిది ఇటు కావాలని కోరుకుంటున్నా. ఏంటంటే కొంచెం ఆలోచించండి డైరెక్టర్ గారు, నిర్మాత గారు. థ్యాంక్ యూ.